దేవుని మాట కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నానండి. దేవుని బిడ్డ ప్రతి ఒక్కరికి వందనాలు. మన పరిస్థితిని బట్టి మన మనసు విరిగిపోయి దేవుడు ఎక్కడ ఉన్నాడు, దేవుడు ఉంటే నా పరిస్థితి ఎందుకు ఇలా ఉంటుంది అనే బాధలను బట్టి, కన్నీటిని బట్టి నేను నడుస్తున్నప్పుడు నాతో ఎవరూ రావట్లేదు, ఎవరూ సహాయం చేసేవారు లేరని నీవు అనుకుంటూ ఉండగా, నువ్వు గుర్తించకపోయినప్పటికీ కూడా దేవుడు నీతోనే నడుస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆయన చేయి పట్టి నడిపించే దేవుడు, విడవని దేవుడు. నీ ప్రార్థనకి జవాబు రాకపోయినా, పరిస్థితి మారకపోయినా, దేవుడు విడిచిపెట్టేశాడేమో, దేవుడు నాతో లేడు అని నువ్వు అనుకుంటున్నా సరే, దేవుడు నీతో నిశ్శబ్దంగా నడుస్తున్నారు. ఎప్పటి వరకు అంటే ఆయన సమయము వచ్చే వరకు. ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆయన శ్రేష్టమైన వాగ్దానం చూద్దామండి. లూకా సువార్త 24వ అధ్యాయము 15వ వచనము. వారు సంభాషించుచు ఆలోచించుకొనిచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. ఆమేన్. దేవుడి రోజు మనతో మాట్లాడుచున్న ఆయన మంచి మాట, యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచాను. ఆమేన్. ఇక్కడ మనము చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు కోసము సంభాషించుకుంటూ ఇద్దరు వ్యక్తులు వెళ్ళటము. అయితే వారితో యేసు నడుస్తూ వెళ్ళినప్పటికీ కూడా వాళ్ళు ఆయన్ని గుర్తుపట్టలేదండి. ఆయన వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు, కలిసి నడుస్తూ ఉన్నారు, అయినప్పటికీ కూడా వాళ్ళు గుర్తుపట్టలేదు. వాళ్ళ ఆలోచన, వాళ్ళ సంభాషణ వాళ్ళదే. అదేవిధంగా ఈరోజు మనము మన సమస్యలను బట్టి మనము ప్రార్థన చేస్తూ ఉంటాము, మనంతట మనం ఆలోచించుకుంటూ ఉంటాము. దేవుడు మనతో ఉన్నా సరే, మన సమస్యల్లో మునిగిపోయి, మన బాధలో, మన కన్నీటిలో, మన ఒంటరితనములో మనము దేవుని గుర్తుపట్టలేకుండా ఉన్నాము. ఎందుకంటే దేవుడే ఉంటే నా పరిస్థితి ఎందుకు ఇలా ఉంటుంది, దేవుడు నాతో లేడు అని మనం అనుకుంటూ ఉంటాము. కానీ ఎలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు మనల్ని విడిచిపెట్టారండి. మన పరిస్థితి బాగున్నప్పుడు అందరూ వస్తారు, వీళ్ళు మా వాళ్ళే అంటారు. కానీ మన పరిస్థితి బాగాలేనప్పుడు అందరూ విడిచిపెట్టేస్తారు, కానీ దేవుడు విడిచిపెట్టారండి. మన పరిస్థితి ఏదైనప్పటికీ కూడా దేవుడు మనతోనే నడుస్తూ ఉంటారు. కానీ ఆయన సమయం వచ్చే వరకు ఆయన నిశ్శబ్దంగా మనతోనే ఉండే దేవుడు. కానీ మనమే మన పరిస్థితిని బట్టి, అయ్యో దేవుడు విడిచిపెట్టేశారు, నా ప్రార్థనకి జవాబు రావట్లేదు, దేవుడే ఉంటే నా పరిస్థితి ఎందుకు ఇలా ఉంది, అసలు దేవుడు ఎక్కడ ఉన్నాడు అని దేవుని గుర్తించలేక మన మనస్సు విరిగిపోయి, మన సహనము కోల్పోయి, నెమ్మది లేని పరిస్థితుల్లో మనము మన సొంత ఆలోచన ప్రకారంగా వెళ్ళిపోతూ ఉంటామండి. కానీ దేవుడు అంటున్నారు, అమ్మా నేను నిన్ను విడిచిపెట్టలేదని. మనము వెళ్తున్న మార్గంలో దేవుడు మనతోనే నడుస్తూ మన మార్గాలు సరళము చేస్తూ ఉండగా సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మనము దేవునికే చెల్లిందామండి. కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రేయర్ చేసుకుందామని అందరూ కనులు మూసుకుని ప్రేయర్లో ఏకీభవించండి. మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడా, నీకే స్తోత్రాలు, వందనాలు దేవా. తండ్రి ఇచ్చిన వాగ్దానం మా జీవితాలు నూరెంతలుగా ఫలించునుగాక. దైవజనులు, వారి కుటుంబాలు, సంఘాలు, పరిచర్యలు యేసు నామములని దీవించబడునుగాక. యెరూషలేముకు యేసు నామములని క్షేమము కలుగునుగాక. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి సంవత్సరం ఒక ఆశీర్వాదకరముగా ఉండునుగాక. దేవుని మాట పరిచర్యలో పాలిభాగస్తులే భారం కలిగి ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. అనారోగ్యంతో ఉన్న బిడ్డలకి యేసునామములో సంపూర్ణ స్వస్థత, విడుదల కలుగునుగాక. మోయబడిన ప్రతి గర్భము యేసు నామములన్నీ తెరవబడునుగాక. వివాహాలు కావలసిన బిడ్డలకి యేసునామములో ఘనమైన వివాహములు జరుగునుగాక. యవ్వన బిడ్డలకి యేసునామములో మంచి భవిష్యత్తు కలుగునుగాక. ఎగ్జామ్స్ రాసిన ప్రతి బిడ్డకి యేసునామములో గొప్ప విజయము కలుగునుగాక. అయ్యా, ప్రతి బిడ్డని నీ చేతులకు అప్పగిస్తే చిన్న ప్రార్థన పాదసాన్ని చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున బ్రతిమాలి వేడుకున్నాం మా తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.